ప్రైజ్ ద లార్డ్. హౌ టు వాక్ ఇన్ ద ట్రూ హోలీనెస్. పరిశుద్ధతలో నువ్వు నడవాలి అంటే ఎలా సాధ్యమవుతా ఉంది, లేకుంటే పరిశుద్ధతలో ఉండాలి అంటే మనకి ఎలా సాధ్యం అవుతుంది అంటే ఒకటే ఒక సమాధానము ఉందండి దీనికి. మీరు గనక యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క నీతిలో మీరు స్థిరపరచబడితే అంటే ఏంటంటే ఆయన నీతిని నీవు ప్రతిసారి నీవు పలికితే, నేను యేసులో నీతిమంతుణ్ణి అని నీ హృదయపూర్వకంగా పలికితే నువ్వు స్థిరంగా ఉండగలిగితే అప్పుడే నీవు పరిశుద్ధతలో నడవడానికి సాధ్యమవుతుంది. యు ఆర్ సపోజ్ టు వాక్ ఇన్ యు ఆర్ సపోజ్ టు బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ట్రూ రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్. హల్లెలూయా. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో కూడా మరియు మీరును సంపూర్ణులై ఉన్నారు. గాడ్ ఈజ్ సేయింగ్ దట్ పీపుల్ హూ ఆర్ మేడ్ రైచియస్ త్రూ గాడ్ ఇన్ క్రైస్ట్. యేసులో దేవుని యొక్క నీతిగా మనం చేసినట్టు కదండి, మనమంటే ఆయనలో సంపూర్ణులుగా తయారు చేయబడిన వారం. Now imagine if you are really believing it, if you are really practicing this, that you are the righteousness of God in Christ, you are walking in the true holiness of God. Hallelujah. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది. ఏంటంటే క్రీస్తు యేసునందు మనను ఆయనతో కూడా లేపి పరలోకమందు కూర్చుండబెట్టినాడు. యేసు క్రీస్తు ప్రభుల వారితో పాటు కూడా మనని తండ్రి కుడి పార్శ్వమున మనను కూర్చుండబెట్టినాడు. హీ హాజ్ గివెన్ us that power. Hallelujah. Imagine how should be your thinking. నీ యొక్క ఆలోచనలు ఎలా ఉండాలి? Hallelujah. పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నం కాదండి, ఆయనను చూస్తూ ఉంటేనే, నేను దేవుని యొక్క నీతి అని ప్రతిసారి ఉంటూనే స్థిరపరచబడి ఉంటే నేను పరిశుద్ధంగా ఉండడానికి సాధ్యమవుతుంది. యవనేచ్ఛల నుండి పారిపోవడం, లేకపోతే పవిత్రమైన హృదయము కలిగిన వారితో ఉండడం, లేకపోతే నీతి విశ్వాసము కలిగిన వారిని, లేకపోతే నీతిని విశ్వాసతను వెంటాడము, ఇవన్నీ పరిశుద్ధంగా ఉండడానికి కారణమవుతా ఉందండి. హల్లెలూయా.